నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా యనమదుర్రు శక్తీశ్వర స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెప్పోత్సవాన్ని ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. వైభవంగా పంచారామ క్షేత్రం గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి తెప్పోత్సవం. భీమవరం శ్రీనివాస సెంటర్ త్రిలోకేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన ప్రారంభించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి, రాష్ట్ర నాయకులు పార్థసారథి. మహిళల రక్షణ పోలీసుల బాధ్యత ఉమెన్ హెల్ప్ డెస్క్ బ్రోచర్ ను ఆవిష్కరించిన భీమవరం డీఎస్పీ జయసూర్య. భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, గ్రామస్తులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ మర్యాదలతో సత్కరించారు. మహాశివరాత్రి మహోత్సవంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన తెప్పోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈవో కర్రీ శ్రీనివాసరావు, పినిశెట్టి నాగేశ్వరరావు, రాట్నాల సత్యనారాయణ, తోట గంగరాజు, తానాల కృష్ణ, మేకల బాబ్జీ, కంబాల సత్యబాబు, నడపన రాము, పోలిశెట్టి వెంకటేష్, మెల్లా వెంకటేష్, మేకల నరేష్ తదితరులు పాల్గొన్నారు. मनुष्य गोत्र भविष्य पूर्वोक्ते मंगलविष्टायां श्रीमान श्रीमदः गोत्र भविष्य मनुष्य गोत्र भविष्य गोत्रम पे पावनजवा गजमिदेव गोत्रवच्चे रोचनो रोचमान शोभन शोभमान कल्याणः आरोग्यलक्ष्मी समाधानकाल सर्वदा विद्यते समावांचावरि दृष्टो चल रे जल्दी धान्यः अभो अस्य हस्तालोहन्ते योगरं नमः प्रमुखवयोरात्रियोज्याम् మహాశివరాత్రి కళ్యాణోత్సవాలు ముగింపు సందర్భంగా పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర లక్ష్మీ జనార్దన స్వామివారు శుక్రవారం రాత్రి చంద్రపుష్కర్ణిలో హంస వాహనంపై విహరించారు. బాణసంచా కాల్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, డీఎస్పీ జయసూర్య స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివార్ల గ్రామోత్సవం జరిగింది. అర్ధరాత్రి పుష్పోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో డి రామకృష్ణరాజు, దేవాదాయ శాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వన్ టౌన్ సీఐ ఎం నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తెప్పోత్సవాన్ని తిలకించారు. ఓకే stage of the body. एव है असोयः
దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని రాజ్యసభ మాజీ సభ్యురాలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథులు అన్నారు. భీమవరం శ్రీనివాస థియేటర్ సెంటర్లోని త్రిలోకేశ్వర స్వామి ఆలయంలో 25వ ఆలయ వార్షిక శివరాత్రి వేడుకలు ముగింపులో భాగంగా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. ముందుగా కృష్ణ వనిజ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్ గంటా త్రిమూర్తులు నాగలక్ష్మి దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు సీతారామలక్ష్మి టీడీపీ రాష్ట్ర నాయకులు పార్థసారథి మహా నివేదన చేసి అన్నసమారాధన ప్రారంభించారు. త్రిమూర్తులు మాట్లాడుతూ అన్నసమారాధన కార్యక్రమాన్ని తమ ఇంట శుభ కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని, అన్ని రకాల పిండి వంటలతో భక్తులకు ప్రసాదాన్ని అందజేస్తున్నామని అన్నారు. అనంతరం సుమారు 3,000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, మైలాబత్తుల ఐజాక్ బాబు, యలమంచలి శ్రీను, విన్నకోట వినాయక్, కాపా అమర్ బాబు, పెచ్చటి నరసింహ, గొలగాని దుర్గారావు, లంకి చిన్ని, గూడూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
భాగంగా దాదాపుగా 3వ రోజున శ్రీనివాస సెంటర్లో ఇక్కడ వేచేసి ఉన్న భద్రకాళేశ్వర సమేతంగా మహాశివుడు ఇక్కడ చాలా చక్కగా శ్రీనివాస సెంటర్లో గంటా త్రిమూర్తులు గారు వాళ్ళ కమిటీ సభ్యులు చాలామంది ఇక్కడ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు చేయడం నాకు తెలుసు. మరి అదేవిధంగా ఈ రోజున 3వ రోజున చాలా పెద్ద ఎత్తున భక్తులందరికీ కూడా అన్న సమారాధన చేయడం చాలా సంతోషం. ఇప్పుడు ఈ రోజున నా చేతుల మీదుగా ఈ అన్న సమారాధన చేయడం చాలా చాలా సంతోషం, నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. గడిచిన దాదాపుగా 15 ఏళ్ళ నుంచి నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా ఈ రోజున అందరూ కూడా మహాశివుడి ఆశీస్సులు ఉండాలి మీ అందరికీ అని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ప్రసాదం తిని అమ్మవారి మహాశివుడు ఆశీస్సులు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ ఎవరైతే గంటా త్రిమూర్తులు గారు కావచ్చు, ఇక్కడ కమిటీ సభ్యులు కావచ్చు, ఇప్పుడే మా టౌన్ అధ్యక్షులు కూడా వచ్చారు, ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ శివుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజున మన భీమవరం పట్టణంలో శ్రీనివాస మహల్ సెంటర్లో ఉన్నటువంటి త్రిలోకేశ్వర స్వామి వార్షికోత్సవం సందర్భంగా, శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్త సమాజం, గంటా త్రిమూర్తులు, వారి మిత్రులు, భక్తులు అందరూ కలిసి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదాన ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా చేసి ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే ఈ యొక్క త్రిలోకేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఈ పట్టణ ప్రజల మీద, చుట్టుపక్కల అందరి మీద ఉండాలని, వారి కరుణ కటాక్షాలు ఉండాలని మనసా వద్ద కోరుకుంటున్నాం. మహాశివరాత్రి సందర్భంగా త్రిలోకేశ్వర స్వామి ఆలయంలో 27 సంవత్సరాలు బట్టి అఖండ అన్న సమాధాన కార్యక్రమం గంటా త్రిమూర్తులు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో 2000 మంది పైగా భక్తులకు అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీనివాస సెంటర్లో వెలిసిన భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారు, అలాగే త్రిలోకేశ్వర స్వామి ఆలయంలో సుమారు 20 సంవత్సరాలను బట్టి మహాశివరాత్రి వర్షములు ఇక్కడ శ్రీనివాస సెంటర్ ఫ్రెండ్ సర్కిల్, అలాగే తాపిపల్లి వారి యూనియన్ అది మేము అందరం కలిసి ప్రతి సంవత్సరం కూడా చక్కగా చేస్తున్నాం. అలాగే చేసిన తర్వాత 3వ రోజు 5వ రోజు కూడా సుమారు 3000 మందికి అన్న సమారాధన చేసి భక్తులందరికీ పెట్టడం జరుగుతుంది. ఈ ఒక్క శివరాత్రి అన్న సమారాధన మహోత్సవానికి అన్న సమారాధన రోజున మా మేడంగా సీతారామలక్ష్మి గారు వచ్చి ఈ ఒక కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. ఓం నమస్తే. సంరక్షణ పోలీసుల బాధ్యత అని క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు గాని శ్రేయోభిలాషులకు తెలియజేయాలని, కాని సమయంలో పోలీసు వారి 181 100 112 1098 లకు సంప్రదించాలని డీఎస్పీ జయసూర్య అన్నారు. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ శాఖ, శ్రీ విజ్ఞాన వేదిక, కేజీఆర్ఎల్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఉమెన్స్ హెల్ప్ డెస్క్ బ్రోచర్ ను డీఎస్పీ జయసూర్య ఆవిష్కరించి మాట్లాడారు. ఉమెన్ హెల్ప్ డెస్క్ మహిళల సంరక్షణ కోసం ఏర్పాటు చేశారని, నిర్భయంగా సమస్యను తెలియజేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. సీఐ నాగరాజు మాట్లాడుతూ ఉమెన్ హెల్ప్ డెస్క్ పై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్యా సంస్థల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు. చెరుకువాడ రంగసాయి ఉమెన్స్ హెల్ప్ డెస్క్ పై అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిరణ్, కేజీఆర్ఎల్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ నాచు శ్రీవల్లి, షహనాజ్, కానిస్టేబుల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలందరికీ అడ్వాన్స్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళా దినోత్సవం మనం అందరం 8వ తారీఖున చేసుకుంటాం, మార్చి 8వ తారీఖున. ఇందాక మన నాగరాజు చెప్పినట్టు మన గౌరవ డిఎస్పీ గారు, మన గౌరవ డీజీపీ గారు ఆధ్వర్యంలో వారోత్సవాలు చేయాలని చెప్తే దానికి ఒక టైం టేబుల్లో ఇచ్చారు. డే 1, డే 2, డే 3, డే 4 అలా. దీని సందర్భంగా ఈ రోజున ఓపెన్ హౌస్ అంటే పోలీస్ స్టేషన్ ఎలా ఫంక్షన్ అవుతుంది. చాలామందికి పోలీస్ రానగానే భయం, పోలీస్ స్టేషన్ రానాకి భయం, రాగానే తిడతారు లేకపోతే కొడతారు, ఆ కాన్సెప్ట్లో ఉంటారు. లాస్ట్ 30 years నుంచి లాట్ ఆఫ్ అవేర్నెస్ ఈ పబ్లిక్లో వచ్చింది, ఆడవాళ్ళు వచ్చింది, అందరిలోనే వచ్చింది. ముఖ్యంగా అంటే జనరల్గా అందరూ అన్నీ చెప్పారు. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాదు, మీరు యాక్చువల్గా మీ అందరూ మహిళలు, అంటే 18 years దాటి క్రాస్ చేస్తున్నారు మీరు అందరూ, అంటే కౌమార దశకి చేరుకున్నవాళ్ళు. మీకు ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నది మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి. ఎక్కడ ఎస్ అన్నది, ఎక్కడ నో అనేది బలంగా చెప్పాలన్నది మీ అందరికీ తెలియాలి. పర్టికులర్ ఈ వయసు దేనికి నో చెప్పాలి, ఎంత బలంగా చెప్పాలి అన్న విషయం మీరు మీ టీచర్స్ అంటే మేడంతో కానీ లేకపోతే మీ తల్లిదండ్రులతో కానీ చర్చించాలి. మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఎవడైనా ఇబ్బంది పెడుతుంటే
ఇప్పుడు ఎవడైనా కాదు, ఎవరైనా ఇప్పుడు ఆపోజిట్ సెక్సే కాదు, సేమ్ సెక్స్లో కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు ఈ మధ్యకాలం. అది దాన్ని మీ యొక్క ఫ్రెండ్స్తో ఉన్న, మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళతో చర్చించాలి, లేకపోతే మీ టీచర్స్లతో ఉన్నట్టయితే చర్చించాలి, లేకపోతే పర్టికులర్ మీ మదర్తో ఉన్న చర్చించాలి చదువుతుంటే కనుక. చాలామంది ఏం చేస్తారంటే అది ఎవరికి చెప్పరు, చెప్పుకోలేరు, లోపల మదన పడిపోతూ ఉంటారు. అలాంటివి చేయగలరు. మీరు తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా నో చెప్పండి. అది ఎప్పుడు నో చెప్పాలి, అయినా సరే ఇబ్బంది పెడుతుంటే ఎలా నో చెప్పాలని కూడా ఇమీడియట్గా మీ శ్రేయోభిలాషులు ఎవరు ఉంటాయి, మీ వెల్ విషెస్ చెప్పాలి. ఇంకంతా చెప్పకపోతే ఈ నెంబర్లకి ఫోన్ చేయాలి. మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి సంవత్సరం మనం మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటాం. అయితే ఈ సంవత్సరం మా గౌరవ డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు మార్చి 8వ తారీఖున ఒకటే కాకుండా మార్చి 1 నుంచి 8వ తారీఖు వరకు కూడా ఈ 8 రోజులు మహిళలకి ఉపయోగపడే విధంగా ఈ మహిళా దినోత్సవం ఉండాలని చెప్పి ఈ 8 రోజులు చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా మాకు పంపించి ఈ రోజు నుంచి కూడా కార్యక్రమాలు బిగించడం జరిగింది. మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ నయీం ఎస్పీ గారు ఈరోజు మాకందరికీ కూడా ముందే ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి ప్రతిరోజు మేము చేయాల్సినటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా చెప్పి ప్రతిరోజు ఖచ్చితంగా సార్ మానిటర్ చేస్తూ మహిళలకు ఉపయోగపడే విధంగా మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేయమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఫస్ట్ రోజు ఓపెన్ హౌస్ అండ్ మెడికల్ క్యాంపు మహిళలకు సంబంధించి. ఈ మహిళలు ఎవరు కూడా భయపడకుండా స్వేచ్ఛగా చక్కగా, పోలీస్ అంటే వాళ్ళు కూడా మనకి ఏదైనా ఆపదొస్తే వాళ్ళని మనం అప్రోచ్ అవ్వాలని చెప్పి ఫ్రీ అప్రోచ్ ఉండే విధంగా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అందరూ కూడా వచ్చే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కొంచెం తయారు చేయడానికి కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. భయం అనేది సొసైటీలో ఉండకూడదు. మెయిన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మనము ప్రజలకు అవగాహన కల్పించాలి అనే సదుద్దేశంతో ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి అవగాహన కల్పించి ఈ రోజున ఈ మహిళలకి ఒక ధైర్యాన్ని, మేము ఉన్నాము పోలీస్ వ్యవస్థ, మేము మీ వెనకాల, మీరు అబలలు కాదు సబలలు, శక్తులు, మహాశక్తి స్వరూపిణులు అని చెప్పి మరి ఈ రోజుని పోలీస్ వ్యవస్థ మన అందరికీ కూడా భద్రత కల్పించే దిశగా ఈరోజు ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్కరోజే జరుపుకునేది ఇప్పుడు వారోత్సవాల కింద జరుపుకుంటున్నామంటే ఒక రకంగా ఆనందదాయకమైనప్పటికీ కూడా ఇందులో ఇంకా ఆడవాళ్ళ సంరక్షణ కోసం, ఆడవాళ్ళ రక్షణ కోసం అంటూ ఒక పాయింట్ లాగా కొనసాగుతూనే ఉంటుంది. అది లేకడుగా ఎప్పుడు మేము సేఫ్ జోన్లో ఉన్నాం అన్న సాటిస్ఫాక్షన్ మాకు లేడీస్కి వచ్చిందో ఆ రోజు నిజంగా ఉమెన్స్ డే అండి. ప్రతిరోజు ఉమెన్స్ డే అవుతుంది మాకు. ఆ రోజు రావాలని మీ అందరి ఆధ్వర్యంలో మాకు అది జరగాలని మేము ఆశిస్తున్నాము. ఈ విధంగా ఉమెన్ హెల్త్ డెస్క్ పోలీస్ శాఖ వారు మనకు అందించారు. దీని ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి మహిళల కోసం, బాలికల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి మన పిల్లల్ని ఎత్తుకుపోవడం, అలాగే ఈ మహిళల మీద అత్యాచారాలు, ఈ ఇంట్లో గృహహింస, ఇవన్నీ కూడా చాలా హింసలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ వారు రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాల్లో భాగంగా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారి వాళ్ళ కార్యక్రమాన్ని ఓపెన్ చేసి ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. మరి ముఖ్యంగా విద్యార్థినులు, ఈ బాలికలు ప్రత్యేకంగా తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దలను గౌరవించాలి. అన్ని వృత్తులలోకెల్లా గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని, అంకితభావంతో పనిచేసిన ఉపాధ్యాయులు విద్యార్థుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలు ఉన్నారు. భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన భూపతిరాజు నాగశిరోమణి అభినందన సత్కార సభ శుక్రవారం స్కూల్ ఆవరణలో జరిగింది. పదవీ విరమణ సత్కార సభ శ్రీ ఉమా సోమేశ్వర మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భీమవరం కోడవల్లి రోడ్లోని కేఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయురాలు ఇంకా స్కూలుకు రారన్న విషయాన్ని జీర్ణించుకోలేక విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థుల ప్రేమ, ఆప్యాయతలను చూసి ఉపాధ్యాయురాలు నాగశిరోమణి కళ్లు చెమర్చాయి. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాటు మాజీ కౌన్సిలర్ నల్లం రాంబాబు దంపతుల ఆధ్వర్యంలో నాగశిరోమణి సీతారామరాజు దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఆయన సతీమణి వెంకటేశ్వరీదేవి, సోదరులు కలిదిండి అన్నపూర్ణాదేవి, వేగేశ్ల జ్యోతిలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అందరూ కూడా నువ్వు ఎదవరా, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు 10th పాస్ అవ్వు అంటే వీడెందుకు పాస్ అవ్వడం, వీడెందుకు పనికిరాడు, అలాంటి వాడిని పట్టుకుని ఆయనకి పుషింగ్ ఇస్తూ ఇలా చదవరా, నువ్వు పాస్ అవ్వాలి, ఎందుకు పాస్ అవ్వంటే అలా పాస్ అయిన విద్యార్థులు కూడా మా స్కూల్లో ఉన్నారు. నాకు ఈ స్కూల్తో అనుబంధం, నేను 3 years పనిచేసిన ఎవరిని కూడా ఎప్పుడు కూడా మర్చిపోను. మా స్టాఫ్ని అయితే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోను. నేను విద్యార్థులను కూడా అసలు మర్చిపోను. ఈ స్కూల్కి ఎటువంటి అవసరం ఏదైనా ఉంటే నా వాళ్ళు చేయగలిగేది ఏమన్నా సరే నేను చేస్తాను. ఎందుకంటే తక్కువ కాలం ఇక్కడ పనిచేసిన ఈ స్కూల్తో నాకు అనుబంధం చాలా ఎక్కువ నాకు. నిన్న మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికే రమ్మాలనుకున్నాను నేను ఫంక్షన్ హాల్కి మొత్తం విద్యార్థుల్ని. కానీ నైట్ అయిపోతుంది కదా, ఇళ్ళకి వెళ్ళాలి, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, పేరెంట్స్ ఇబ్బంది పడతారని నేను రప్పించలేదు. పాఠశాల ఉపాధ్యాయ వర్గం కూడా, పాఠశాలలో పనిచేసేటువంటి స్టాఫ్ అందరూ కూడా మీ నుంచి ఎప్పుడూ కూడా సలహాలు సూచనలు కోరుకుంటుంటాము. మరి మాకు ఆ అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరి రేపటి నుంచి మీ యొక్క దినచర్యలో మంచి ఆయురారోగ్యాలు కలిగి చక్కగా ఉంటారని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నాను. ఉండి మండలం చిలుకూరు గ్రామంలో శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే నవ కలశాల ఆరాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, గోదర్శనం, మహా సంప్రోక్షణ, పంచగవ్యాదివాసం, క్షీరాదివాసం, జలాదివాసం, ఆదివాస ప్రధాన హోమముల వంటి పూజా కార్యక్రమాలను ఘనంగా జరిపించారు. ఆలయ ధర్మకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు ఈ పూజలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు, గ్రామోత్సవ కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వేగేశ్ల వెంకట సత్యనారాయణరాజు మాట్లాడుతూ ప్రముఖ దాతలు, ప్రజాప్రతినిధులు దాతల సహకారంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని తెలియజేశారు. 104 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని మరో 100 సంవత్సరాల పాటు చెక్కుచెదరని రీతిలో ఉండేలా నిర్మించగలిగామని చెప్పారు. గ్రామ సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వేగేశ్ల వెంకట రమణరాజు, పెన్మెత్స భీమరాజు, ముదునూరి సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి ఆలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం. ఈ ఆలయానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇది ఏంటంటే ఒక 102 సంవత్సరాల క్రితం ఈ గ్రామ పూర్వీకులు ఇది నిర్మించారు. మళ్ళీ పునర్నిర్మాణం వైభవం వచ్చింది మళ్ళీ 102 సంవత్సరాల తర్వాత. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ఈ గ్రామ ధర్మకర్తలు, గ్రామ సర్పంచ్, ఈ గ్రామంలో ఉన్న పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నడపబడుతుంది. శ్రీ కోదండ రామచంద్రస్వామి వారి పునఃప్రతిష్ఠ జరుగుతుందండి. ఇవాళ 2వ రోజు. ఈ ఆలయం గత 100 సంవత్సరాల నాడు 1925లోని ప్రతిష్ఠ జరిగి తర్వాత ఈ 100 సంవత్సరాల్లో అది పురాణత్వంకి వచ్చి మళ్ళీ పాడైపోవడం వల్ల అందరూ కూడా మళ్ళీ దీన్ని కొత్తగా నిర్మించుకోవాలని మేమందరం కూర్చుని ఎవరైతే ధర్మకర్తలు ఉన్నారో వారు 3వ తరం వారు ఉన్నారు. ఆ 3వ తరం తర్వాత నేను సంప్రదించి ఇలా మనందరం ఉన్నాం కదా, ముందుకెళ్ళి దీన్ని మళ్ళీ కొత్త ఆలయం కూడా నిర్మించుకోవాలని మేమందరం నిర్ణయించుకుని ఎండోమెంట్ వారితోనే సంప్రదించి వారి సహకారంతో 90 లక్షల గ్రాంట్ వచ్చింది. వారి సహకారంతో మళ్ళీ కొత్త ఆలయ నిర్మాణం చేపట్టాము. ఇవాళ 2వ రోజు కార్యక్రమం జరుగుతుంది. రేపు పొద్దున్న ఇప్పుడు కాసేపు ప్రకటనలు.